ఉన్నారని అనుకుంటున్నారేమో. బట్ పోలీసుల దగ్గర వాళ్ళ పప్పులు ఉడకవు కదా ఇప్పుడు. సో అంటే ఒకటి ఒక ప్రచారం అయితే జరుగుతోంది, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ జరుగుతుంది అని చెప్పేసి. ఏమన్నా ఆ రకంగా జరిగే అవకాశం ఉందా? అరెస్ట్ ఇప్పటికిప్పుడు ఏదో కళ్యాణ్ గారు చేయడం కానీ దానికి సిస్టమ్ ఉంటుంది. అరెస్ట్ అనగానే పవన్ కళ్యాణ్ గారు చెప్పంగానే అరెస్ట్ చేసేయాలంటే అది వైసీపీ ప్రభుత్వం కాదండి. ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి ఏదన్నా సరే సిస్టమ్ ప్రకారం వెళ్తుంది. ఏదో అరెస్ట్ చేసే పరిస్థితులు ఉంటే మాత్రం అలానే ఏదైనా చట్టపరంగానే వెళ్తాయి. అంతేగాని కళ్యాణ్ గారు చెప్పినంత మాత్రాన వెళ్తాయి అనేది అయితే మాత్రం అలా ఉండదు. అలా ఇల్లీగల్ గా అయితే ఉండదు. ఏదైనా సరే లీగల్ గా వాళ్ళు చేసే అక్రమాలు అన్యాయాలు అయితే ఉన్నాయో దానికి విత్ ప్రూఫ్ తో సహా ఉన్నప్పుడే వాళ్ళు అరెస్ట్ కి వెళ్తారు. వెళ్తే ఇప్పుడు వెళ్తారని చెప్పి నేను అన్నా, కానీ భవిష్యత్తులో ఉంటది. అలానే ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఎలక్షన్స్ ముందు చాలా అగ్రెసివ్ గా ఉంది ఆయన వాయిస్, కానీ ఎలక్షన్స్ ఆయన పదవి తీసుకున్న తర్వాత అసలు ఎక్కడా కూడా అది కనిపించలేదు అని. అక్కడ ఎలక్షన్స్ ముందు ఎందుకు ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మనస్తత్వం ఏంటంటే ఒక అంశాన్ని కనుక ఆయన హార్ట్ కి టచ్ అయితే ఖచ్చితంగా అది ఆయన వాయిస్ లోకి వచ్చేస్తుంది. ఏదన్నా మీరు ఇందాక అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ కుటుంబాల వల్ల పడిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పుకునే బాధలకి ఆయన ఏం చేయలేని పరిస్థితి, కానీ ఆ బాధ ఆయన మనసులో ఉండిపోతుంది. ఆ బాధ వ్యక్తపరిచే క్రమంలోనే ఆ వాయిస్ ఆ స్థాయిగా వస్తుంది. అది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ పర్టికులర్ గా ఉన్నది, లేదంటే మిథున్ రెడ్డా లేదా జగన్మోహన్ రెడ్డా అనేది కాదండి. ఇక్కడ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి విషయంలో కూడా జరిగింది అదే. అక్కడ చూసిన సిచ్యువేషన్ బట్టి ఆయన మొత్తం హత్తుకొని ఒక మహిళ స్నానం చేసే పరిస్థితుల్లో కూడా ఆ కూల్ చేసే పరిస్థితిని చూసి తట్టుకోలేక పవన్ కళ్యాణ్ గారికి ఆ స్థాయిగా వాయిస్ వచ్చింది. దానికి మళ్ళీ ఆయన వివరణ జరిగింది. కానీ ఆ వాయిస్ ఎప్పుడు వస్తుంది అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మనసుకి దెబ్బ తగిలితేనే, అది కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని తెలిస్తే ఖచ్చితంగా ఆయన రియాక్షన్ అలాగే ఉంటుంది. కానీ ఈ రోజు ఎందుకు ప్రశాంతంగా ఉందంటే ఎస్ నేను భరోసాగా ఉన్నా, మీకు ఖచ్చితంగా నేను ఇది మీ సమస్యలన్నీ కూడా నేను తీసుకుంటున్నా, నేను ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తా అనే ధైర్యం నమ్మకం వచ్చింది. కాబట్టి ఈ రోజు పనిలో చేసి చూపిద్దాం, మాటలతో కాదు, పని చేసి చూపిద్దాం అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు పని చేసే నిన్న కూడా అన్నారు, నేను ఎమ్మెల్యేగా నాకు ఇంకా నేను ఫీల్ అవ్వట్లేదు, నేను ఏదైతే మోడల్ నియోజకవర్గంగా మారుస్తానని చెప్పాను, ఈ పిఠాపురాన్ని మార్చిన తర్వాతే నాకు నేనుగా ఎమ్మెల్యే అని ఫీల్ అవుతాను, అప్పటిదాకా పని చేస్తాను, ఎక్కడా కూడా ర్యాలీలు కానీ ఏవి కూడా ఉండవు అని చెప్పాను. అంటే ఆయన వర్క్ ని ఎంత దైవంగా భావిస్తారనేది దీంతోనే మనకు అర్థమవుతా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ డైలాగులు చెప్పడానికి పనికొచ్చారు. ఇప్పుడు దాకా వైసీపీలో ఉన్న చాలా మంది కూడా అసెంబ్లీ గేట్ తాకనే సింహం సింగిల్ గా వస్తుంది రారా చూసుకుందాం కొంతమంది భాష, అలాంటి భాషలు వాడిన వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇళ్లలో కూర్చున్నారు. డైలాగులు చెప్పడం పవన్ కళ్యాణ్ గారికి ఇంకా బాగా వచ్చు. ఆల్రెడీ చెప్పే డైలాగులన్నీ కూడా ఆయన సినిమాల్లో ఎప్పుడో చెప్పేశారు. ఆయన్ని కాపీ కొట్టి వీళ్ళు ఆ కాపీ డైలాగులు చెప్పడానికి ఇది వ్యవస్థలో ఉన్నాం మనం. ఈ వ్యవస్థ మొత్తం గుర్తు పెట్టుకుంటుంది, మొత్తం తీసుకుంటుంది. అలా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పకపోయినా చేసి చూపించారు. వాళ్ళంతా ఏమయ్యారండి, ఈ రోజు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. సౌజన్య గారు థ్యాంక్ యూ చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సరే అవ్వచ్చు, తప్పు చేసిన వ్యక్తి అంతే, అంతేగాని కక్షపూరిత చర్యలు కాదు. ఇది కక్షపూరిత చర్యలు కాదు, కక్షపూరితంగా ఉండవు అని చెప్పి గతంలోనే పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. కాబట్టి మరి చూడాలి ద్వారంపూడి విషయంలో ఈ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది. ఒకవేళ ఆయన ఇంకా ఇదే తరహా రచ్చ కంటిన్యూ చేసి ఆయన ఒక రాజ్యాంగేతర శక్తిగా అసాంఘిక శక్తిగా ఉంటే కనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. మనకున్న సమాచారం మేరకు నారా లోకేష్ ఆల్రెడీ ఒక రెడ్ బుక్ రెడీ చేసుకున్నారు. ఆ రెడ్ బుక్లో ఉన్న ఫస్ట్ లిస్ట్లో ఉన్న టాప్ 10 నేమ్స్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరున్నట్టుగా మనకున్న సమాచారం. ద్వారంపూడి చంద్రశేఖర్